దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, అందరూ బాగున్నారా? నేను కూడా బాగానే ఉన్నానండి. ప్రియులారా, మనము మరి ప్రకటన గ్రంథములో యేసు క్రీస్తు ప్రభు రెండో రాకడి గురించి మనం తెలుసుకుంటూ వస్తూ ఉన్నాం. మరి అందులో భాగంగా 7 సంఘాల గురించి ధ్యానిస్తూ వచ్చాము. ఇప్పుడు మనము 6వ సంఘమైనటువంటి మరి ఫిలదెల్ఫియా సంఘాన్ని గురించి మనం నేర్చుకుంటూ ఉంటున్నాం. అందులో మరి మనము ధ్యానించినటువంటి విషయము ధ్యానించాము. చాలా అమూల్యమైన, ప్రాముఖ్యమైన, శ్రేష్టమైనటువంటి సంగతులను ఈ ఫిలదెల్ఫియా సంఘానికి దేవుడు తెలియపరిచినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఈరోజు మరొక విషయాన్ని నేను ఆ భాగం నుంచి నేను చదువుతాను. మరి ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 8వ వచనం సంగతి నేను తెలియచేస్తూ ఉంటున్నాను. నీ క్రియలు నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యము గైకొని నా నామము ఎరుగననలేదు అని పరిశుద్ధాత్ముడు సంఘాన్ని గురించి వ్రాస్తాడు. చూసారా ప్రియులారా, ఇందులో మన యొక్క వ్యక్తిగత జీవితాన్ని పరిశోధించగలవలసినటువంటిది చాలా ఉంది తెలుసండి. నీవు నా వాక్యమును గైకొనొచ్చు, నీవు నన్ను ఎరుగనని అనలేదు అంటున్నాడు. చూసారా ప్రియులారా, మన జీవితంలో ఎలా ఉంటుందో తెలుసండి. మొట్టమొదట మనం ప్రభు నమ్ముకున్న ఆసక్తి తర్వాత ఉండదండి. దేవుడు ఆశీర్వదించిన తర్వాత మనం ఏమనుకుంటాము, ఏమవుతాము అని అంటే ఇంకా భక్తి తగ్గుతూ ఉంటుంది, ఆసక్తి తగ్గుతూ ఉంటుంది. కొన్నిసార్లు దేవుని నమ్ముకొనక ముందుపు మనల్ని ఎవ్వరు కూడా మరి ప్రేమించినటువంటి సమయంలో మనము తోచని పరిస్థితుల్లో దేవుని మీద అనుకుంటా ఆధారపడతాం. దేవుడు హెచ్చించినప్పుడు మనం ఏమవుతామో తెలుసండి. కొన్నిసార్లు చుట్టాల్లో, బంధువుల్లో, అధికారులకి వెళ్ళినప్పుడు మనం ఏమనుకుంటామో తెలుసండి. యేసుక్రీస్తు ప్రభుని ఎరగమన్నట్టు ఉంటాం. చూసారా, కానీ ఈ సంఘము నన్ను ఎరుగననలేదు, ఎందుకంటే నాకు సాక్షిగా ఉన్నావు అని చెప్తుంది సంఘం. ఆ సంఘాన్ని గురించి దేవుడు చెప్తున్నాడు. అయితే మనం ఎలా ఉంటున్నాం? మనం సాక్షిగా ఉంటున్నామా? ఏదైనా ఒక కుటుంబంలో, ఒక ఫంక్షన్లో, బంధువుల యొద్ద, ఒక అధికారుల యొద్ద నేను దేవుని నమ్ముకున్నానండి అంటే సిగ్గుపడుతున్నామా? కొన్నిసార్లు అదే జరుగుతూ ఉంటుంది మన జీవితంలో. కొన్నిసార్లు గొప్ప పలుకుబడి కలిగినటువంటి వారి స్నేహం కలిగినప్పుడు, వారితో సంబంధాలు కలిగినప్పుడు యేసుక్రీస్తు ప్రభు నమ్ముకున్నాము అని చెప్పడానికే సిగ్గుపడతాం. కొన్నిసార్లు ఎందుకు యేసు ప్రభు నమ్ముకున్నామా, మన ఇమేజ్ దెబ్బతింటుంది అనేటువంటి కోణంలో వెళ్ళిపోయిన విశ్వాసులు లేకుండా లేరు. కనుక ప్రియులారా, యోచించాలి. ఈ వాక్యం ద్వారా దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.